సామాజిక అంశాలపై ఆయన మాట్లాడుతుంటారు. తనదైన అభిప్రాయాలను చెబుతుంటారు. అలా కొన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టుకున్నారు. అతని మాటలు ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి, మరోసారి అతనికే సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఆయన మరెవరో కాదు, శేఖర్ భాష. శేఖర్ భాష మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనిపిస్తూ ఉంటారు. రీసెంట్గా జరిగిన శివాజీ ఇష్యూలో కూడా మనం చూసుకోవచ్చు. దాన్ని మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే మీ ఆలోచనలో ఏమైనా మార్పులు వచ్చాయనుకోవచ్చా? ఒకరిని సపోర్ట్ చేయడము, ఒకరిని వ్యతిరేకించడం కాదు. పాయింట్ ఏంటంటే సమాజంలో డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. వాక్ స్వాతంత్ర హక్కులాగా మనకి బట్టలు వేసుకునే, మన ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే స్వాతంత్రం అనుకుంది. అలానే వాక్ స్వాతంత్ర హక్కు ఉందని బూతులు మాట్లాడడం ఎంత తప్పు, బట్టలు వేసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పి బికినీలు వేసుకుని రోడ్లు తిరగడం, లేకపోతే నేను కొంచెం ఇండీసెంట్గా అసభ్యకరమైన బట్టలు వేసుకుని రోడ్లోకి రావడం అనేది కూడా అంతే తప్పు. సో కాకపోతే ఇప్పుడు దీన్ని కూడా పెద్ద తప్పు పట్టకపోవచ్చు. మన రోడ్లో వెళ్తుంటే కొంతమంది టెండర్లు వాళ్ళు కనబడుతుంటారు, పెద్ద పట్టించుకోం. కానీ ఇది జనాల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు చూసారా, దీన్ని అడ్డుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక జనరేషన్ పాడైపోతుంది. నెక్స్ట్ నా పిల్లలు, లేకపోతే రేపు ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే కరెక్టు, ఇలా చేస్తేనే మనకి రేపు బతుకుంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఇటు సగం సగం బట్టలు వేసుకొని చూపించుకుంటూ ఉంటే లైక్లు వస్తాయి, దీంతో బతుకు తీరు సంపాదించుకోవచ్చు, మనం చదువుకోవాల్సిన పని లేదు, ఉద్యోగాలు చేయాల్సిన పని లేదు. ఇన్స్టాగ్రామ్లో 4 ఇటువంటి రీల్స్ చేస్తే ఎస్పెషల్లీ అమ్మాయిలు దీనికి వల్నరబుల్గా ఉంటారు. అబ్బాయిలు ఎవరు కూడా దీని మీద పెద్ద సంపాదించుకునేది ఉండదు. ఈ గ్లామరు, ఆరబొత్తలు, ఎక్స్పోజింగ్లు, లేకపోతే ఐటమ్ సాంగులు ఇంకా దిగజారిపోయి ఇంకా చాలా దారుణమైన స్టేజ్లకి వెళ్ళిపోయే స్టేజ్లో ఇవాళ యూత్ వెళ్తుందంటే దీనికి కారణం అలాంటి చేసే బ్యాచ్ ఉంది. దాన్ని అరికట్టడం సంగతి పక్కన పెడితే దాన్ని తప్పు అని చెప్పి సమాజాన్ని చూపించింది అనుకోండి, వీళ్ళు ఆగుతారు. ఓకే, ఇది తప్పు, ఇది చూస్తే నన్ను బజార్ దానిలా చూస్తారు అనే ఒక ఫీలింగ్ ఎవరికైనా వచ్చి ఆగుతారు. లేదు అది రైటు అని జనాల మీద రుద్దటాన్ని చూస్తే, ఇప్పుడు నేను ఎందుకు డాక్టర్ చేయాలి, నేను ఎందుకు ఇంజనీర్ చేయాలి, నేను ఎందుకు ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఇంత కష్టపడి నేను చేస్తే నాకు నెలకు 1 లక్ష రూపాయలు అయితే వస్తాయి, వీళ్ళు ఊరికి సంపాదించుకుంటున్నారు కదా డబ్బులు, ఒక ఐటమ్ సాంగ్ చేస్తే ఇంత వస్తుంది, నేను ఎందుకు ఆ లైన్లో పోకూడదు, నాకు బ్రహ్మాండంగా అందంగా ఉంటాను కదా, అటే పోదాం అని ఒక ఇది వచ్చేసిందంటే రేపు అబ్బాయిలకైతే తప్పదు, చచ్చినట్టు చదువుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. చచ్చినట్టు చదువుకోవాలో, బిజినెస్ చేయాలో, వాడికి వేరే ఆప్షనే లేదు. ఓకే, ఇన్నాళ్ళు మనం ఏదైతే అమ్మాయిలు వంటింటి కుందేళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ పోటీ పడాలి, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం ఏదైతే చేసుకుంటున్నామో, జస్ట్ ఇటువంటిది ఒకటి వచ్చేసి మీరు అబ్బాయిలు మీరు చదువుకొని మీ సావులు చావండి, బట్ మాకు ఇది బాగుంది, చాలా ఈజీగా డబ్బులు సంపాదించుకునే మార్గం ఒకటి వచ్చేసింది అని చెప్పి చాలామంది ఇటు వెళ్ళిపోతే రేపు ఇదే గ్యాప్ మళ్ళీ మెయింటైన్ అవుతుంది. ఓకే, అబ్బాయిలు అందరూ చదువుకుంటున్నారు, అమ్మాయిలు చదువుకోవట్లేదని కదా ఇంతకుముందు వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం వాళ్ళని చదివించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా అని చెప్పి అంతా చేసుకొని వచ్చాం. ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్ లాంటిది వచ్చి దీన్ని మొత్తం చెడదొబ్బేస్తానంటే అట్లా. అంటే సోషల్ మీడియా ప్రభావంతో ఈ బట్టల మీద ఎఫెక్ట్ పడుతుంది, అమ్మాయిల బట్టల మీద అంటున్నారా? నాట్ జస్ట్ సోషల్ మీడియా, సోషల్ మీడియాతో పాటు సినిమాల్లో కొన్ని లైక్ అంటే ఒకప్పుడు ఐటమ్ సాంగులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడో మన ఎన్టీ రామారావు గారి సినిమాల నుంచి నీ ఇల్లు బంగారంగాను అని అక్కడి నుంచి చిరంజీవి గారి అప్పటి సినిమాల్లో కూడా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళని ఒక వ్యాంప్ క్యారెక్టర్లోనో లేకపోతే ఒక క్లబ్కో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ క్యాబరీ డ్యాన్సులు చేస్తూ అటువంటివి చూపించేవాళ్ళు తప్ప, వాళ్ళు వచ్చి మెయిన్ స్ట్రీమ్లో ఒక అంటే ఇప్పుడు హీరోయిన్లే వచ్చి ఐటమ్ సాంగ్లు అంటావా మామ ఇలాంటివి చేసే స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు. ఇదేంటంటే ఒక విలన్ మందు కొడుతున్నాడు, మందు కొట్టడం తప్పని నాకు అనిపిస్తుంది. అదే ఒక హీరో కొడుతున్నాడు అనుకో, నేను కూడా కొట్టాలనిపిస్తుంది. మనం సినిమాలో అన్నీ చూపించవచ్చు, కానీ చెడును చెడుగా, మంచిని మంచిగా చూపించకుండా, చెడును అంటే ఇప్పుడు స్మగ్లింగ్ చేయడం అనేది హీరోయిజము, ఇలాంటివన్నీ జనాలకు చూపించడం వల్ల రేపు ఇంకోటి ఈ స్మగ్లింగ్ చేస్తాడు. అది మన సందీప్ రెడ్డి వంగ గారి సినిమాల్లో ఆయన అంటే ఉంటే సిగరెట్ తాగుతూనే ఉంటాడు హీరో, సిగరెట్ తాగడం ఒక ఆల్ఫా మ్యాన్, ఇటువంటివన్నీ చూపిస్తే రేపు పిల్లలు ఏమవుతారు? ఇదే కదా, వాడు కూడా సిగరెట్ బానిసే, రేపు వాళ్ళ లంగ్స్ పాడైపోతే ఆయన తెచ్చిస్తాడా? నేను అనేది ఆడలేదు మగాలేదు, ఈ ఇన్ఫ్లుయెన్స్ అయితే చెడును చెడుగా చూపించండి, మంచిని మంచిగా చూపించండి. ఇప్పుడు నేను బికినీ చేసుకుని ఫోటోలు పెట్టేసి ఇది నా బట్టలు వేసుకున్న స్వాతంత్రం, చూడండి నేను ఎంత సంపాదించుకున్నాను, బెంజీలు కొనుక్కున్నాను, బంగ్లాలు కొనుక్కున్నాను, మీరు కూడా ఎట్టా తయారై ఉన్నామంటే రేపు ఎల్లుండి ఒక ప్రాస్టిట్యూట్ వస్తుంది, ఆవిడ కూడా ఇన్స్టాగ్రామ్ పెట్టుకునే హక్కు ఉంది కదా, పెడుతుంది, ఒక లైవ్ పెడుతుంది, చూడండి పిచ్చమ్మాయిలు మీరందరూ కూడా ఇదిగో ఇట్లా న్యూస్లు యాంకరింగ్లు చేసుకుంటూ లేకపోతే ఎంబీబీఎస్లు చదువుకుంటూ ఇంత కష్టాలు పడుతున్నారు, నేను నా ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా, ఎవరెవరు వస్తారో తెలుసా నా దగ్గరికి, రోజుకి ఎంత సంపాదన, నా కార్లు చూడండి, నా బంగ్లాలు చూడండి, పిచ్చోళ్ళారా సుఖానికి సుఖం, డబ్బులు అని చెప్పింది అనుకోండి,
దీన్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వరా? అవి చెడిపోయే వాళ్ళు ఉండరా? ఓకే. ఈ దరిద్రాన్ని ఆపాలి మనం. ఓకే. సో అంటే డీసెన్సీ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఒక ప్లేస్కి ఒక డీసెన్సీ ఉంటుంది. బాంబేలో ఒక లెవెల్లో ఉంటుంది, గోవాలో ఒక లెవెల్లో ఉంటుంది, అమెరికాలో ఒక లెవెల్లో ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఉంది. ఈ డీసెన్సీ కన్నా నువ్వు దరిద్రంగా బిహేవ్ చేస్తే జనాలు అదే అంటారు. ఏం పోయే కాలం నీకు తెలీదా అందరూ ఎలా ఉంటారో అనేది అనిపిస్తుంది కదా. ఓకే. సో ఆ డీసెన్సీ పాటించడానికి అందరూ వాళ్ళ బుర్రలు వాడుకున్నాయి, వాళ్ళ బుద్ధులు వాడుకున్నాయి. నేను మీకు చెప్పక్కర్లా, యు ఆర్ ఆల్రెడీ డస్ డీసెంట్లీ. దానికి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లా. కానీ ప్రత్యేకంగా ఇదిగో ఇలాగే తయారవ్వండి, ఇలా దరిద్రాలు చేయండి అని చెప్తే మాత్రం దట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఓకే. అయితే వివాదాలు ఎక్కడుంటే శేఖర్ భాష అక్కడ ఉంటాడు అని చాలామంది అంటుంటారు. దీనిపై మీ కామెంట్స్ ఏంటి? ఏం లేదు, అలా ఏం లేదమ్మా. ఇప్పుడు మధ్యలో ఎందుకు దూరారు, మీరు ఎందుకు దూరారు అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. ఇప్పుడు చూడండి, శివాజీ గారు ఏదో ఆయన స్టేజ్ మీద ఆయన ఏదో మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు దాని గురించిన కామెంట్స్, ఐ మీన్ ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఆవిడ ట్విట్టర్లోనో, చిన్మయ్య గారు ఆవిడ ట్విట్టర్లో, ఈవిడ అనసూయ గారు ఆవిడ ఇన్స్టాగ్రామో ట్విట్టర్లోనో దేంట్లోనో చేశారు. నేను ఎక్కడైనా నా ఇన్స్టాగ్రామ్లో కానీ, నా ట్విట్టర్లో కానీ, నా సోషల్ మీడియాలో ఎక్కడ చేయను. నేనే దాంట్లో దూరలా. బట్ దూరడం అంటే ఏంటి, మన సోషల్ మీడియాలో, నా ఇన్స్టాగ్రామ్లో ఆర్ఎల్స్ నా వాటిల్లో నేను దాని గురించి నా అభిప్రాయం చెప్పడమో లేకపోతే వాళ్ళని తిట్టడమో వీళ్ళని తిట్టడం చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ దూరడం. ఓకే. నేను జనరల్గా మీరు పిలిస్తే ఎలా అయితే ఒక అభిప్రాయం చెప్పడానికి, ఒక అనలిస్ట్గా, న్యూస్ అనలిస్ట్గా, ఒక యాక్టివిస్ట్గా నేను వచ్చినప్పుడు నా అభిప్రాయం నేను చెప్తాను. స్వేచ్ఛగా నా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. ఆ అభిప్రాయం వాళ్ళకి ప్రాబ్లం అయితే ఒకరికి లాభం అవ్వచ్చు, ఒకరికి నష్టం అవ్వచ్చు, లేకపోతే ఇద్దరికి నష్టం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అది వాళ్ళ సమస్య. బట్ నా అభిప్రాయాన్ని ఎటువంటి బూతులు వాడకుండా, ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయకుండా సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుని నేను చెప్తాను. ఓకే. సో నేను రాను, మీరే తీసుకొస్తారు నన్ను. ఓకే. బేసిక్గా కరెంట్ అఫైర్స్ ఏమున్నా కూడా శేఖర్ భాష గారు ముందుంటుంటారు. అంటే ఏంటి, ఫేమ్ కోసమా లేదంటే మీకు అది ఇంట్రెస్ట్? మీకు అదే చెప్తున్నా. ఇప్పుడు చిన్మయ్ ట్వీట్ చేశారు. ఓకే. అవి ఎవరన్నా అడిగారా, ఏమండి చిన్మయ్ గారు మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అంటే ఆ ఛానల్లో వచ్చేది. బట్ ఆవిడ ట్విట్టర్లో ఆవిడ పెట్టుకుందంటే ఆవిడ ఫేమ్ కోసం చేసుకున్నారు, లేకపోతే ఏదైనా మీరు ఇలాంటివి అనొచ్చు. ఐ డోంట్ డూ ఇట్. నేను ఇప్పుడు చాలామంది న్యూస్ విశ్లేషకులు ఉంటారు, సామాజికకర్తలు ఉంటారు. మా అందరి బాధ్యత ఏంటంటే ఒక బెటర్ సమాజం కోసం, ఆ విలువల కోసం పనిచేస్తుంటాం. ఆ కోణంలో మీరే కాదు, ఇలా చాలా న్యూస్ ఛానల్స్కి రోజు వెళ్తుంటారు, రకరకాల వాటి గురించి డిబేట్లు చేస్తుంటారు. డిబేట్లు చేస్తున్నప్పుడు నేను ఎందుకు వచ్చాను అని అడిగితే, మీరే పిలిచి మీరే ఎందుకు వచ్చారని అడిగితే నేనేం చెప్తాను చెప్పండి. సో రీసెంట్గా కూడా రేణు దేశాయ్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చి ఇప్పుడు కుక్కల గురించి పెద్ద చర్చ నడుస్తుంది, అది విన్నారా మీరు? ఓకే. దాన్ని మీరు సమర్థిస్తున్నారా ఏంటి? మనందరం కూడా అంటే డబుల్ స్టాండర్డ్స్ ఇవాళ రేపట్లో చాలా ఎక్కువైపోయినాయి సమాజంలో. నేను చాలా రోజుల క్రితం ఒక పెటా అంటారు తెలుసా మీకు, ఈ యానిమల్ రెస్క్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఒక రోజున ఎప్పుడో మ్యారియట్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. నేను వెళ్ళా. సో ఊరికొక్కలు అన్నీ కూడా ఇదైపోతున్నాయి, మనం రెస్క్యూ చేసిన డాగ్స్ని ఎలా చేయాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. మంచిది, పాపం మూగజీవాలు, వాటికి కూడా ఉండాలి కదా, మనం మాత్రమే బతకాల భూమి మీద, అన్నిటికీ బతికే హక్కు ఉంది కదా, రైట్, మా సపోర్ట్ మాకు ఉంటుంది. రేడియో తరపున మీకు ఎవరికైనా సరే అవేర్నెస్ ఇంటర్వ్యూస్ ఏమైనా కావాలంటే నేను ఐ వర్క్ ఫర్ రేడియో జాకీగా చేస్తాను కాబట్టి, సో వీ టుక్ సమ్ ఇంటర్వ్యూస్, వాళ్ళ బైట్స్ అని ప్లే చేయడం జరిగింది. బట్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు కిందకు వచ్చారు. కింద బఫెట్ ఉంటుంది కదా, కూర్చొని ఎవడు మానని వాడు చికెన్లు మటన్లు తినేశారు. పైనేమో ఎనిమల్ని రక్షించండి అని చెప్తారు, కింద చికెన్లు మటన్లు తినేస్తారు. ఇదేంటి? ఓకే. అంటే కుక్క మాత్రమే జంతువా, కోడి జంతువు కదా, మేక జంతువు కదా, వీటిని చంపుకోవచ్చు, వీటికే ప్రాణం, వీటికి ప్రాణానికి విలువ లేదు, అలా ఏం లేదు కదమ్మా. నేను వెంటనే ఎప్పుడైతే రేణు దేశాయ్ గారు ఈ మాట మాట్లాడారో, ఐ డోంట్ నో ఆవిడ క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు, ఆవిడ మతం ఏంటో నాకు తెలియదు. ఐ మీన్ మేబీ రేణు అన్నారు కాబట్టి మేబీ హిందూ అయి ఉండొచ్చు, బట్ హిందువులందరూ వెజిటేరియన్స్ కూడా కాదు. బట్ ఎవరైతే దీన్ని ప్రీచ్ చేస్తారో, ఏది జంతు హింస వద్దు, వాటిని చంపొద్దు అని చెప్తారో, వాళ్ళు అట్లీస్ట్ వెజిటేరియనా? అవును. అప్పుడు నీతులు చెప్పు. ఓకే. ఓకే, నేను వెంటనే సెర్చ్ చేశాను, ఈజ్ రేణు దేశాయ్ వెజిటేరియన్? ఎస్, షీఈ్ అ వెజిటేరియన్. ఓకే. రైట్, విలువలు పాటించి ఆవిడ చెప్తున్నారు. నైస్.
ఇప్పుడు మనం ఒక దీంట్లోకి వచ్చేసాం, చంపొద్దు అంటే కుదరదు. నేను రేపు పొద్దున్న రోజు చికెన్ తినాలి, మటన్ తినాలి, అవును. పాపం ఎందుకే మూగజీవాలను చంపేస్తా ఉంటారు, అయ్యి నువ్వే వడరా అని చెప్పి అరుస్తారు. సరే మనకు కూడా ఒక లిమిట్ ఉంటుంది. సరే మనం కోళ్ళని మేకలు మాత్రం ఆవులు బర్రెలు వాటి జోలికి పోవద్దు. కొంతమంది పందంటే అసహ్యమని లేకపోతే ఇంకోటని. మరి మీరు కేరళకు పోండి, అక్కడ విపరీతంగా బీఫ్ ఎక్కడ పోయినా కూడా అరే చాలా దారుణం. సో ఒక జంతువు ప్రాణానికి ఎక్కువ విలువ, ఒక జంతువు ప్రాణానికి తక్కువ విలువ, ఇలా చేసుకుంటూ పోతున్నాం. బట్ మనకి ఇప్పుడు ఉన్న సమాజం స్టాండర్డ్స్లో మనిషిలో ప్రాణం తప్ప ఏ ప్రాణం పెద్ద ఇంపార్టెంట్ కాదు అనే దాంట్లో ఉన్నాం. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, దాని నుంచే మొదలైంది ఇదంతా. సుప్రీంకోర్టు ఏముంటుంది, ఈ కుక్కలు ఇష్టం వచ్చినట్టు కరుస్తున్నాయి ఎవరిని పడితే వాళ్ళని, కాబట్టి ఈ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడైనా చంపేయండి, లేకపోతే వాటిని ఎక్కడైనా కేజెస్లో పెట్టేయండి అని చెప్పింది. ఇది చాలామంది జీర్ణించుకోలేకపోయినా ఒక తీర్పు. కొన్ని తీర్పులు సుప్రీంకోర్టులు ఇచ్చేవి నిజమా, ఇలా కూడా ఇస్తారా? రీసెంట్గా ఇంకొక తీర్పు మీరు గమనించలేదు, భర్తకి తెలియకుండా వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆవిడ బిడ్డని కంటే, అది ఈ భర్త తెలుసుకొని ఈ బిడ్డకి నాకు సంబంధం లేదు, నాకు విడాకులు ఇప్పించండి ఈ బిడ్డతోటి, ఆ బిడ్డ కూడా నాకు ఆ బిడ్డ పోషణ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, నాకు పుట్టలేదు వాడు, DNA టెస్టులు అన్నీ కూడా కరెక్ట్ ఈయన చెప్పింది. కానీ కోర్టు ఏం తెరిపిస్తే, నీకు పుట్టకపోయినా కూడా వాడు ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత నీది, వాడు నీ కొడుకే, బయలాజికల్గా కాకపోయినా వాడు నువ్వు పెళ్లి చేసుకున్నావు. వాటి ఇది జనాలు జీర్ణించుకోలేని తీర్పు. అవును. అలాగే 2018లో ఒక తీర్పు, అదేంటి, మనం అంతా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పు, ఆడ మగ తేడా లేకుండా అని మాట్లాడతాం. అక్రమ సంబంధాలు పెట్టుకున్నా మనం నేరానికి శిక్ష లేదు అని చెప్పి తీర్పిచ్చేశారు. అంటే మొగుడు ఎంతమందితో తిరిగినా, భార్య ఎంతమందితో తిరిగినా వాళ్ళకి ఎటువంటి శిక్షలు లేవు, కాకపోతే మీకు ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోండి అంతే. సో ఇటువంటి తీర్పులు జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, దాని అసలు అర్థం పరమార్థం గ్రహించలేకపోతున్నారు. అలాగే ఈ తీర్పు వచ్చిన తర్వాత చాలామంది, నాట్ జస్ట్ రేణు దేశాయ్, దివ్య స్పందన అనే ఒక ఆవిడ కర్ణాటకలో, ఆవిడ స్పందించింది. ఆవిడ ఏమంటుంది, మగాళ్ళు కూడా ఇలాగే కుక్కలాగా బిహేవ్ చేస్తారు కదా, మగాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి లోపల పడేద్దాం అంటుంది, జైల్లో పడేద్దాం అంటుంది. ఆవిడ సెన్స్ ఎక్కడో కొంచెం తప్పింది. మగాళ్ళు అందరూ అనకుండా కొంతమంది ఎదవలు ఉంటారు మగాళ్ళు, అటువంటి వాళ్ళని పెట్టడం అనేది ఒక అర్థం ఉంది. అంటే ఇక్కడ యాక్చువల్ ఉద్దేశం చెప్తా, కుక్కల్లో కొన్ని పిచ్చి కుక్కలు ఉన్నాయి, మనుషులు కూడా కొంతమంది ఈ ఎదవలు రేపిస్టులు ఉన్నారు. అయితే పిచ్చి కుక్కలు ఉన్నాయి కదా అని చెప్పి మంచి కుక్కలను కూడా మీరు తీసుకెళ్ళి జైల్లో పడేస్తే, ఇక్కడ ఎవడో 2-3 ఎదవలు ఉన్నారు కదా మర్డర్లు రేపులు చేసేవాళ్ళని చెప్పి మగ జాతిని మొత్తం తీసుకెళ్ళి లోపల పడేయాలా అనే దీంతో ఆవిడ అడిగారు యాక్చువల్గా. బట్ ఆవిడ అడగడం రాలేదు, లేకపోతే మగాళ్ళందరూ ఇంతే అని చెప్పినట్టుగా చెప్పేసి ఆవిడ మీద పెద్ద రచ్చ అయిపోయింది. అది మాట తూలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రేణు దేశాయ్ గారి విషయానికి వస్తే, నేను పర్సనల్గా ఆవిడని ఒక 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను, ఒక అరగంట రేడియోలో ఇంటర్వ్యూ చేశాను. చాలా అంటే నిష్కల్మషమైన మనిషి అమ్మ. ఓకే. షీ టాక్స్ వాట్ షీ ఈజ్ ఇన్ ద హర్ హార్ట్, అంతే. మంచితనం నిజంగా నిలువెత్తుగా మనిషి రూపంలో ఉంటే ఆవిడే అనిపించింది నాకు. ఆవిడ నాకేమీ డబ్బులు ఇవ్వాలా, ఏమీ ఇవ్వలేదు, బట్ మంచి వాల్యూస్ ఉన్న మనిషి. అండ్ ఆవిడ జెన్యుయిన్గా అరుపు ఆవేశం ఏదైతే ఉందో, కుక్కలు కూడా వాటికి బతికే హక్కు ఉంది కదరా, ఎందుకురా వాటిని చంపేస్తున్నారు, ఏవో 4 కుక్కలు చేసాయి, వాటిని ఏదో ఒకటి చేయండి, వాటిని తీసుకెళ్ళి పెట్టండి అని ఆవిడ అంటున్నారు. కానీ ఆవిడ అర్థం కాకపోయిన విషయం ఏంటంటే, ఆవిడ నేను అస్సలు తప్పట్లేదు, 1% కూడా ఆవిడ తప్పలేదు, అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు మనుషుల్లో పిచ్చోళ్ళు ఉన్నారు కొంతమంది, ఏం చేస్తాం, పిచ్చోళ్ళందరినీ చంపేద్దాం, వాడు ఇప్పుడు ఎవరిని కరుస్తాడో తెలియదు, ఎవరిని చంపేస్తాడో తెలియదు, చంపేద్దాం వాళ్ళందరినీ. ఏం చేస్తాం మన వాళ్ళని, ఒక పిటి, ఒక దయాజాలి వీటితోటి వాళ్ళని ఏం చేస్తామంటే, పాపం వాడిని చంపద్దు, తీసుకెళ్ళి ఎక్కడ మెంటల్ హాస్పిటల్లో పెడదాం. అలాగే కుక్కలకు కూడా ఇటువంటి పిచ్చి ఏమన్నా ఉంటే వాటిని ఎక్కడైనా వేరే చోట పెట్టండి, చంపేయడం ఏంటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కుక్కలు ఇంత అగ్రెసివ్గా తయారు కాకుండా ఎవడో ఒకటి వ్యాక్సిన్ కనిపెట్టచ్చు కదా. ఇప్పుడు కరోనా కూడా కనిపెడుతున్నారు, ప్రతి కుక్కకి కూడా ఊరికొక్కకి ఒక వ్యాక్సిన్ చేస్తే అది ప్యాసివ్ అయిపోవాలి, కామ్గా డల్గా అయిపోయి దాని మానాన అది ఉంటుంది. అగ్రెసివ్ అయిపోయి దారిలో పోయి వాళ్ళు అమ్మడిపడి వాళ్ళ పిక్కలు పట్టుకొని పీకేయడం ఇటువంటివి కాకుండా ప్యాసివ్ అయిపోయి అలా అయినా చేసుకోవచ్చు. చంపేయడం అనేది నేను కూడా యాక్సెప్ట్ చేయను, పాపం కదా. అండ్ కుక్క ఎస్పెషల్లీ, అంటే ఈ పిచ్చి కుక్కలు పక్కన పెట్టేస్తే,
మనిషి పుట్టిన అంటే ఎక్కడ తరతరాల నాటి నుంచి కుక్క అనేది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ హ్యూమన్. అది పాపం ఏమీ ఆశించదు. ఇంకా పిల్ల అయినా సరే కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ కుక్క నిజం చెప్పాలంటే అన్నిట్లో సరే మనం ఆవును పవిత్రంగా భావిస్తాం, కానీ కుక్కకున్న విశ్వాసం నిజంగా మనిషికి కూడా ఉండదంటారు కదా. అందుకే కుక్కని చూస్తే చాలామందికి ఆ ప్రేమ వస్తుంది. అవి పాపం చాలా అమాయకంగా నిస్వార్థంగా ఉంటాయి. వాటిని చంపేయడం కరెక్ట్. కానీ రీసెంట్ డేస్లో కుక్కల వల్ల చాలా మంది పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళంతా కూడా పేదవాళ్లే కదా అని చాలా మంది రేణుదేశాయి గారి మాటల్ని విమర్శించడం జరుగుతుంది. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అదేమ్మా, కుక్కల వల్ల అనద్దు, పిచ్చి కుక్కల వల్ల. ఈ పిచ్చి కుక్కల్ని వాటిని ఎక్కడికైనా, కానీ ఏ కుక్కకి పిచ్చి ఉంది ఏ కుక్కకి లేదని నువ్వు చెప్పలేవు. దానికి సపరేట్ టీం కావాలి స్టడీ చేయడానికి, వాటిని పెట్టుకొని చేయాలి. నేను అదే అంటున్నాను, ఒక మెంటల్ వాడు ఎవడో ఉన్నాడు, ఆ మెంటల్ వాడు చేసినంత మాత్రాన, లేకపోతే ఎక్కడో ఒక దరిద్రుడు ఎవడో అత్యాచారం చేశాడు, మగాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పడేస్తారా? ఎవరో ఒక ఆవిడ నిన్న కేరళలో ఏదో చేసింది, ఒకటి చచ్చిపోయాడు, ఇంకా ఆడవాళ్ళందరినీ అదే గట్టి కట్టేస్తాము మనం. అలాగే కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మనిషి ప్రాణానికి ఒక వాల్యూ ఉంటుంది. పిచ్చోడైనా సరే వాడిని జాగ్రత్త పెడతాం, బట్ ఈ కుక్కలు అయ్యేటప్పటికి కుక్కలే కదా, చంపవతలు పడేద్దాం. చాలా తప్పు. నేను కూడా వ్యతిరేకిస్తున్నాను దీన్ని. ఐ సపోర్ట్ రేణుదేశాయ్ గారు ఇన్ దిస్ అబ్సల్యూట్లీ. రేణుదేశాయ్ గారే కదా, నేను అమల గారితో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఓకే, ఆవిడ కూడా యానిమల్ లవర్. అండ్ అంటే వీళ్ళ వాల్యూస్ చాలా ఎక్కువ. అంటే వాళ్ళ విలువలు మనం చూసి అరే మనం కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, మనకున్న దేహచాపల్యంతో ఇంకా తినేస్తారు, బట్ వాళ్ళు పాటిస్తారు. ఈ రోజు కూడా అమల గారు కానీ ఈవిడ కానీ దిల్ నెవర్ టచ్, దే జస్ట్ వీగన్స్. ఏ రకంగా నా వల్ల ఒక జంతువు బాధపడకూడదు అనే అంత ఉన్నతమైన వాల్యూస్ ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళని మనం వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని పాటించకపోయినా పర్లేదు, వీళ్ళని గౌరవించాలి మనం. ఓకే, వీళ్ళు నిజంగా ఐకన్స్. చాలామంది నీతులు చెప్తారు, పొద్దున మంత్రాలు చదివే పూజారులు కొంతమంది ఉంటారు, రాత్రి నీళ్ళు బార్లు మందులు కొట్టేసి చికెన్ తినేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అటువంటి వాళ్ళు కాదు వీళ్ళు చెప్పిన విలువలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఇటువంటి వాళ్ళని నిజంగా మనం టెక్స్ట్ బుక్లో పాఠాలు పెట్టి చదువుకోవాల్సిన మనుషులు వీళ్ళు. ఎవడో ఒకడైనా సరే ఇన్స్పైర్ అయ్యి మారిన నాలుగు జీవాలు బతుకుతాయి. నిజంగా ఐ ట్రూలీ సపోర్ట్ హర్. ఎస్, కుక్కల వల్ల పిల్లలు వాటికి జరుగుతుంది, కానీ దీనికి వేరే సొల్యూషన్ ఆలోచించండి. చంపేయడం కరెక్ట్ కాదు. అది కుక్క ఒక ఇంటెన్షనల్గా కరవు, దానికి పిచ్చి. ఇప్పుడు ఒక పిచ్చోడు ఒక మనిషిని చంపేశాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు కురిశిక్ష చేస్తారా? అసలు కనీసం జైలు కూడా పెట్టరు. ఎందుకు తెలుసా? వాడు ఇంటెన్షనల్గా చేయట్లేదు, అది పిచ్చి. అలాగే పిచ్చి కుక్కలు అలాగే ఉంటాయి. సో వాటికి పిచ్చి తగ్గించే మార్గం చూడండి, లేకపోతే వాటిని వేరే చోట ఐసోలేట్ చేయండి. సో మనం చేయాల్సింది ఏంటంటే పిచ్చి కుక్కల్ని ఐడెంటిఫై చేయడం, ఆర్ఎల్స్ అన్ని కుక్కలకి కూడా ఒక పర్టికులర్ వ్యాక్సినేషన్ పుట్టినప్పుడే అటువంటివి చేసేసి, ఇప్పుడు పిల్లలకి పోలియో డ్రాప్స్ అని ఫ్రీగా వేస్తున్నారు కదా, మరి కుక్కలు కూడా చేయండి అటువంటివి. కేర్ తీసుకోండి. మనమే బతకాలి ఈ ప్లానెట్ మీద, మనిషే ఇంకా ఏవి బతకద్దు, అన్నీ చంపేసుకొని తినేద్దాం. ఇప్పటికే అన్నీ చాలా నాశనం చేస్తున్నాం ఎర్త్ని, వీటిని కూడా తప్పమ్మ. ఆర్జీవి కూడా జంతు ప్రేమికుల పైన సెటైర్లు వేస్తున్నారు, పేదవాళ్ళు చనిపోతున్నారు కదా వాళ్ళకే కదా బాధ అని చెప్పేసి సెటైర్లు వేయడం జరుగుతుంది. సో దీనిపైన మీరు ఏమంటారు? ఆయన పేరులో జీవి ఉంది, కానీ జీవి మీద ఆయనకి గౌరవం లేదు. ఆర్జీబీ అన్నారు. ఆయన స్ట్రైట్గానే ఉన్నాడు పాపం. దానికి ఏం చెప్తాం? ఆయన పొద్దున్న లేస్తే మందు మటన్తో ఆయనకి ముద్ద దిగదు. అటువంటి వాళ్ళ నుంచి మనం జంతు ప్రేమ ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లీస్ట్ ఆయన మనుషుల మీద అయినా సరే కాస్త కన్సర్న్ చూపించారు, పోనీయండి. కాకపోతే అదే అంటున్నా, పిల్లలకి నేను చూశాను చాలా హృదయ విదారకమైన సిచ్యువేషన్. ఒక కుక్క ఒక చిన్న పిల్లాడిని చేసేసింది. అదే అంటున్నా, ఇదే ఒక పిచ్చోడు చేస్తే ఆ పిచ్చోడిని చంపేస్తారా? అది లేదు, ఒక మామూలు మనిషి దేనికోసం చంపాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాం? చంపేస్తాం. ఎందుకంటే వాడికి ఇంటెన్షన్ ఉంది, బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది, వాడిని చంపేయాలి, వాళ్ళ ఫ్యామిలీని ఏదో ఏడిపించాలి అనేది తప్పలేదు. బట్ ఇంటెన్షన్ లేనప్పుడు ఆ పసిపిల్లాడు ఎంతో అది కూడా అంతే. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటారమ్మా, చిన్న పిల్లలు, ఒక 3 ఏళ్ల బాబు, ఒక 3 ఏళ్ల పాప ఆడుకుంటుంటాడు. వీడికి తెలియదు, వీడి చేతిలో ఉండేది దాన్ని తీసి కొడతాడు. అంతే కదా, ఈ కుక్క అయినా అంతే కదా, దానికి ఏం తెలుసు పాపం. సరే డేంజర్ ఉంది, కానీ వాటిని ఎలా వేరే రకంగా ట్యాకిల్ చేయాలో ఆలోచించాలి. నేను ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది, వీళ్ళందరితోనూ ప్రాబ్లం ఉంది, పిచ్చోళ్ళతో కూడా ప్రాబ్లం ఉంది. చంపడం అనేది నాట్ సొల్యూషన్. ఐ అగ్రీ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, బట్ ఈ సొల్యూషన్ చీప్. చంపేయడం చాలా చీప్.
కానీ దానికోసం ఒక వ్యాక్సిన్ కానీ పెట్టి వాటిని ప్యాసిఫై చేసి చేయడం అనేది సంథింగ్ హ్యూమన్. ఓకే. అయితే నేను హీరోయిన్ల గురించి మాట్లాడితే అనసూయ ఎందుకు రియాక్ట్ అవుతుంది అని చెప్పి శివాజీ సెటైర్లు వేయడం మనం చూసాము. ఎవరైనా కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఎవరైనా కూడా ఆడవాళ్లే కదా, మామూలుగా ఎవరైనా ఆడవాళ్లే కదా. సో ఆయన అలా అనడం కరెక్ట్ అంటారా? సామాన్లు అనే మాట కరెక్ట్ కాదమ్మా. బట్ పబ్లిక్లోకి మీరు వచ్చేటప్పుడు మీ డ్రెస్సింగ్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు అని వాళ్ళు అన్నాడు. సో దీంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారనే విషయం నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళ స్వయంకృతాపరాధం. నువ్వు ఇలా చేసుకొస్తే ఏమవుతుందో ఆయనకన్నా ఆవిడకే బాగా తెలుసు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే నాకు తెలిసి ఎవరు పెద్ద పట్టించుకోక పోవచ్చు. నేను చెప్తా వినండి, ఇదే నిధి అగర్వాల్ వేసుకొచ్చిన డ్రెస్సు ఏ మాల్లోకో దేంట్లోకి వేసుకేస్తే జనాలు ఎవడో ఎగబడ్డా, సరే ఎవరో పోతుంది కదా ఇట్లా చూస్తారు, స్టేర్ చేస్తారు, ఏం పోయే కాలం రా ఈ 10 డ్రెస్సులు వేసుకొని తిరుగుతున్నారు అనుకుని వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే ఇదిగో నేను వస్తున్నాను మీరు అందరూ ఇక్కడికి రండి అని చెప్పి జనాలను పిలిచి వాళ్ళు ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు మీద పడిపోతుంటారు. ఆ మీద పడిపోయేదాన్ని పొరపాటున చెయ్యి ఎక్కడైనా తగిలింది అనుకోండి, తగలరాని చోట లేదు వీడు మొలస్ చేశాడు అనే ఇది కూడా. ఇప్పుడు కేరళలో ఒక అమ్మాయి, ఆయన పాపం ఇట్లా వెనకాల ఉన్నాడు, ఇదిగో తగిలేసింది వీడు నన్ను ఏదో చేసేసాడు అని చెప్పి వీడియో పెట్టాడు. సెలబ్రిటీ వచ్చినప్పుడు మగాడైనా అలా మీద పడతారమ్మా, దాంట్లో పెద్ద వింత ఏమీ లేదు. సో ఇక్కడ శివాజీ అన్న మాటకి నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, ఇటువంటి డ్రెస్సులు వేసుకొని మీరు మాల్స్లోకి వీటికి వచ్చినప్పుడు, సరే కొంతమంది పెద్దవాళ్ళు విచక్షణ ఉన్నవాళ్ళు సరే ఏదో తిట్టుకుంటారు, ఆడవాళ్ళు కూడా తిట్టుకుంటారు, ఆడవాళ్ళు ఎక్కువ తిట్టుతున్నారు యాక్చువల్గా ఏంటి ఇది అని చెప్పి. కానీ నా పాయింట్ అలా యంగర్ జనరేషన్, ఒక 13 ఏళ్ళు అప్పుడే టీనేజ్లోకి వచ్చిన వాళ్ళు, ఒక 21 ఏళ్ల లోపు పిల్లలు, మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడము, అమ్మాయిలు అయితే ఇటువంటి డ్రెస్సులు వేసుకుంటే మనకు కూడా ఇంతమంది వెనకాల పడతారు అనుకోవడము, దీనివల్ల మనం డబ్బులు సంపాదించాలనుకుని వాళ్ళు అప్పటి నుంచే చదువు పక్కన పెట్టేసి ఈ లైన్లోకి వెళ్ళిపోయి. మీరు చూడండి ఇన్స్టాగ్రామ్లో 15 ఏళ్ళ పిల్లలు ఇటువంటి పనులు చేస్తున్నారమ్మా. అలాగే అబ్బాయిలు వీళ్ళని చూసి అప్పుడే వీళ్ళ ఫోటోలతో పెట్టుకొని బుక్స్లో వాడు చదువుకునే దాంట్లో ఈ ఫోటో పెట్టుకొని చూసుకుంటున్నాడు అనుకోండి, దట్స్ నాట్ రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇటువంటి డ్రెస్ వేసుకున్నది సినిమాల్లో నువ్వు చూపించగలవు, దానికి యూ సర్టిఫికేట్ కాకుండా ఏ సర్టిఫికేట్ ఇస్తావు? ఏ సర్టిఫికేట్ ఏంటంటే 18 ఏళ్ళ లేకపోతే 21 ఏళ్ళ పైన వాళ్ళు చూడాలి. మరి ఇక్కడ పిల్లల దగ్గర చూపిస్తే అక్కడే పిల్లల్ని చూపించద్దు అన్నప్పుడు అటువంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఇక్కడ ఎలా చాలామంది అవుతుంది? నేను అనేది మాల్స్, పబ్లిక్ ప్లేసెస్, పిల్లలు కూడా తిరగలిగిన ప్లేసెస్. ఇప్పుడు పబ్ అనుకోండి, పిల్లల్ని అలౌ చేయరు, ఓన్లీ 21+ని అలౌ చేస్తారు. అక్కడ నువ్వు ఏదైనా వేసుకో, అక్కడ ఉండే వాళ్ళకి విచక్షణ ఉంటుందో లేదో అది వేరే పాయింట్. నేను అనేది క్లియర్ కట్గా ఈ 13 to 21 or 25 years వల్నరబుల్ ఏజ్ ఏదైతే ఉందో వాళ్ళు పాడైపోకుండా ఉండడానికి మీరు దయచేసి పబ్లిక్ ఫోరమ్స్లోకి ఇటువంటి డ్రెస్సులు వేసుకొని రావాకండి. ఓకే. ఇందాక మీరు ఒక ఇష్యూ గురించి మాట్లాడారు, కేరళ ఇష్యూ గురించి. మీరు ప్రతి ఇష్యూ గురించి మాట్లాడతారు కదా సోషల్ మీడియాలో, దీని గురించి కూడా మీరు ఫైట్ చేశారు? నేను మాట్లాడినమ్మా, అడిగితే చెప్తాను ఎవరన్నా. నేను నా అంతటికి నేనుగా స్టోరీలు పెట్టుకొని ఎడిటింగ్లు చేసుకునేంత ఓపిక లేదు నాకు. నేను నిజం చెప్తున్నా కదా, నా ఇన్స్టాగ్రామ్లోనూ లేకపోతే ఏదో పెట్టేది ఓపిక కూడా ఏమన్నా అడిగితే నా ఒపీనియన్ అయితే నేను ఖచ్చితంగా చెప్తా. బట్ అడిగారు అనుకోండి, ముందు కొంచెం పూర్వపరాలు పరిశీలించి దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. ఆవిడ చేసింది చాలా, అంటే అదే అంటున్నాను నేను ఇందాక, ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత దారుణంగా చెడగొడుతోంది యూత్ని అనడానికి. ఇది ఆవిడేం చిన్న ఆవిడ కూడా కాదు, మళ్ళీ మన మైనర్ గురించి మాట్లాడుతున్న వీడే మేజరు, 25 ఏళ్ళు ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటాయేమో. ఆవిడ సైకాలజీ కూడా చేసిందట. అంత చేసి ఆవిడ బుద్ధి ఎక్కడ పోయింది? చాలా అంటే మేబీ ఇదిగో నేను చాలా అందగా తిని నా వెనకాల అందరూ పడుతున్నారని చూపించుకునే ప్రయత్నం చేసిందా, లేకపోతే ఒక పర్టికులర్గా ఆ మనిషిని టార్గెట్ చేసి ఇది చేసుకుంటుందా? ఓకే. సో ఆవిడ చేసిన పని చాలా హేనీయం, చండాలం. దానివల్ల ఇవాళ ఒక ప్రాణం పోయింది. అంటే దీనికి ఎటువంటి శిక్షలు ఉండాలి? జస్ట్ అబిట్మెంట్ సూసైడ్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. సరే ఆ అమ్మాయికి ఏం శిక్ష వేస్తారు అనేది నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. నేను చెప్తున్నాను కదా, అది వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే వాళ్ళు. బట్ ఇటువంటిది ఇంకోసారి జరగకుండా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. ఇన్స్టాగ్రామ్కి రిస్ట్రిక్షన్స్, ఈ చిల్లర వేషాలు వేసే ఎవరైతే ఇటువంటివి అమ్మాయిల అందాలు లేకపోతే ఇవని చెప్పి చూపించుకుంటూ ఇది చేసేవాళ్ళు, వీటికి రిస్ట్రిక్షన్స్ తీసుకురాకపోతే ఇలాగే చేస్తారు. అయితే అనసూయ ఇండస్ట్రీలో పెద్దల్ని
మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే అనసూయ చిన్మయి ఎందుకు మాట్లాడలేదు అని మీరు ఇంటర్వ్యూలో అనడం జరిగింది. ఆ, మరి దానివల్ల గొడవలు జరుగుతున్నాయని కూడా మీరు అన్నారు. ఒకవేళ ఇండస్ట్రీలో పెద్దలతో పెట్టుకునే ధైర్యం మీకుందా? నేను మీ బాలయ్య బాబు గారు నేను అంటున్నాను కదా, నేను మీరు అనలేకపోయారు, నేను అంటున్నాను. మీకు ధైర్యం లేకపోతే నాకు ఉంది, నేను అంటాను. బాలయ్య బాబు గారు అన్నారు, అదే కదా మీ ఉద్దేశం. ఆడపిల్లలకి ముద్దులైన పెట్టాలి, కడుపులైన చేయాలని అన్నారు. ఏముంది, ఆయన అన్న మాట చెప్పడానికి భయం ఎందుకు? సో ఆ మాట అన్నప్పుడు దానికి ఆ రోజున వీళ్ళు ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా మేబీ వాళ్ళు ఒక యూత్ ఎదురుగా చూస్తున్నారు, చప్పట్లు కొట్టేశారు. విజయ్ దేవరకొండ అన్నారు, ఏం మాట్లాడుతున్నారా మైదాపిండి అని. సినిమాలో అనడం వేరు, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అనడం వేరు కదా. ఇదే కదా మనం ఇప్పుడు సినిమాల్లో నువ్వు ఎటువంటి డ్రెస్సులు వేసుకోవడం వేరు, పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి డ్రెస్సులు వేసుకురాకుండా అదే కదా చెప్తున్నాం. మాటలకైనా వేషధారణకైనా ఒక లిమిట్ అనేది ఉండాలి. కొన్నిసార్లు ఇవి శృతి మించుతాయి. దానికి వాళ్ళు సారీ చెప్పుకొని ఇంకోసారి చేయమంటే సరిపోతుంది. లేదు ఇది కరెక్టు అని చెప్పి దిగడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొన్ని ట్వీట్లు పెట్టిందమ్మా ఈవిడ. హీరోయిన్ అంటే ఎవరు తెలుసా అంటే హీరోయిన్ ఉద్దేశించి మాట్లాడారు, ఈవిడిని ఉద్దేశించి కాదు అని చెప్పి అన్నప్పుడు ఈవిడ నేనే అసలైన హీరోయిన్ అంటే ప్రశ్నించే దమ్ము ఉండాలి, ఎంత టోళ్ళైనా సరే ఎదిరించే ధైర్యం ఉండాలి, నిజం కోసం నిలబడే ఇది ఉండాలి, నిజాలు మాట్లాడగలిగే ఇది ఉండాలి, ఇది పెట్టింది. మరి ప్రశ్నించే ధైర్యం అన్నావు కదమ్మా, ఏమయ్యా నీ ప్రశ్న బాలయ్య బాబు అన్నప్పుడు ఎక్కడ పోయారు మీరంతా? మరి ఆయన మహిళా కమిషన్ వచ్చి ఆయన ఇంకా పద్మవిభూషణ్ ఇచ్చారు కదా ఆయనకి. అవును. మరి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు అప్పుడు అడగలేదు, ఇటువంటి పనులు చేసిన వాళ్ళకి పద్మవిభూషణ్ ఎట్లా ఇస్తారు మీరు ఇప్పుడు అడగలేదా? పాయింట్ ఏంటంటే పద్మవిభూషణ్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన బసవతారంగా హాస్పిటల్ పెట్టారు, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి చేస్తున్నారు, ఎంతోమందికి ఉచితాలు చేస్తున్నారు. ఇక్కడ కాకుండా హిందూపురంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఇది వేరు అది వేరు. ఆయనకి దీనికోసం ఇచ్చారు, కరెక్ట్. ఆయన ఎక్కడో స్టేజ్ మీద ఒక ఫంక్షన్లో బేబీ ఎక్కడో కొంతమంది మాటలు దొరుకుతారు. శివాజీ కూడా అలాగే మాట తూలేడు, క్షమాపణలు చెప్పుకున్నాడు. మరి ఆయన మీద కూడా ఇలాగే ఇష్యూ చేస్తుంటే ఆయన కూడా చెప్పుండేవాడేమో. రాళ్ళపల్లి గారు ఆయన ఒకనొక దాంట్లో ఏమంటారు, అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం అని ఒక టైటిల్ పెట్టారు. అవును, గుర్తుందా మీకు? ఒక యాంకర్ వెళ్ళి దీని గురించి అందరినీ ఏమంటున్నారని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. పక్కలో పడుకోవడానికి పనికొస్తారు అన్నాడు ఆయన. నిజానికి ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఎరా అమ్మాయిల ఆరోగ్యానికి హానికరం అంటావు, నీకు రాత్రి సంసారం చేయడానికి మళ్ళీ అదే కావాలి, సిగ్గుందా నీకు అని ఆయన ప్రశ్నించాలనుకున్నాడు. ఆయన మాట్లాడిన ఇదేంటంటే అమ్మాయిలు ఆరోగ్యానికి హానికరం, పక్కలో పడుకోవడానికి పనికొస్తారు అన్న మాటని అది మాత్రం హైలైట్ చేశారు. వీళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయమ్మా, లోపల ఇంటెన్షన్ వేరే ఉంటుంది, కానీ బయటకు వచ్చినప్పుడు కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి, ఇంకా పట్టుకొని ఏకేస్తారు జనాలు. కొన్నిసార్లు ఆ భాష కరెక్ట్గా పెట్టడం తెలియదు. మేబీ కొంతమంది ఆ టైంకే డ్రింక్లో ఉండడం వల్ల కొంచెం ఇది కోల్పోవడం. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది? ఇప్పుడు బాలయ్య బాబు గారు ఆ మాట అనడానికి కూడా దానికి ఏంటంటే, సినిమాల్లో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మమ్మల్ని ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. హీరో అంటే ఒకప్పుడు అమ్మాయిలకు ముద్దులైన పెట్టాలి, లేకపోతే ఇలా అన్నట్టుగా మేబీ ఆయన ఉద్దేశం అలా ఉండదు. సినిమాల్లో మమ్మల్ని ఈ రకంగానే ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నట్టున్నాడు. బట్ వీళ్ళందరికీ కూడా వాళ్ళ లోపల ఏం ఉద్దేశంలో వాళ్ళే చెప్పాలి. బట్ బయటికి ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది రూప అనే ఆవిడ, దివ్య స్పందన రమ్య, ఆవిడ మగాళ్ళందరూ కుక్కలు అన్నట్టుగా చెప్పింది. ఆవిడ పెద్ద రచ్చయింది. నిజానికి ఆవిడ భావం ఏంటి? ఏవో 4 కుక్కలు గడిచాయని చెప్పి అన్ని కుక్కల్ని చంపేస్తున్నారు, అలాగే ఎవరో 4 రేపిస్టులు ఉన్నారు కదా అని మగాళ్ళందరినీ కూడా రేపిస్టులుగా లోపల పడేద్దామా అని అడగపోయి ఆవిడేముంది, మగాళ్ళందరూ రేపిస్టులే, మగాళ్ళందరూ వెధవలే, కాబట్టి మగాళ్ళందరినీ పడేద్దామా అంది. నిజానికి ఇలా చెప్పుంటే ఓకే అయ్యిండేది. నేను రేణు దేశాయ్ గారు యాక్సిటీస్ ఇదే మాట చెప్పారు. దివ్య స్పందన రమ్య అని ఆవిడ ఏం చెప్పిందో దాన్ని కరెక్ట్ చేసి కరెక్ట్ వర్షన్ ఆవిడ ఏం చెప్పాలనుకుంది ఈవిడ అది చెప్పింది. ఏంటి, మగాళ్ళలో ఉన్నారు, ఎక్కడో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది, బైకులు మొత్తం బ్యాన్ చేద్దామా? ఎక్కడో కార్ యాక్సిడెంట్ జరిగింది, కార్లు మొత్తం బ్యాన్ చేద్దామా? ఎక్కడో ఒక కుక్క కరిచిన కుక్కలన్నీ చంపేయడం కరెక్టే కదా ఆవిడ పాయింట్. సో ఆవిడని తప్పుపడ్డానికి ఏం లేదు, కానీ కుక్కల్ని చంపేయడాన్ని నేనైతే సమర్థించను. కుక్కల్ని చంపకుండా వేరేది ఆలోచించండి, కంట్రోల్ చేయడానికి ఆలోచించండి, అంతే. చంపడం అనేది సొల్యూషన్ కాదు. అయితే మీరు మాట్లాడిన ప్రతిసారి కూడా హీరోయిన్స్ అలా బయట ఉండకూడదు అని మీరు చెప్తున్నారు. మరి సినిమా కూడా అది ఒక పబ్లిక్ ప్లేస్ లాంటిది, అక్కడికి కూడా పబ్లిక్ వెళ్తారు, దాన్ని కూడా చూస్తారు కదా. మరి అందులో కూడా అర్ధనగ్నంగా ఫోజులు కానీ ఆ బట్టలు కానీ వేసుకుంటున్నారు. మరి అక్కడ కూడా మీరు ఫైట్ చేయొచ్చు కదా, సినిమాలో కూడా అలా చూపించారు. ఎందుకు ఫైట్ చేయనంటే, వాల్ పోస్టర్ నువ్వు రోడ్డు మీద అంటించు, నేను ఫైట్ చేస్తా.
యుఏ యు/ఏ అని 3 ఉన్నాయి కదమ్మా. అవును. నువ్వు యూ సర్టిఫికేట్ ఇచ్చి ఇలాంటిది ఏదైనా చూపించు, సెన్సార్ బోర్డు ముందుకెళ్ళి మనం చెప్పు తీసుకొట్టాలి వాళ్ళని. ఎందుకంటే పిల్లల్ని చూడొచ్చు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఇది ఇచ్చావో అదొకటి. ఇకపోతే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా అని చెప్పి కూడా నువ్వు ఇలా చూపించడం కూడా క్రియేటివ్ ఫ్రీడమ్ కింద ఇట్లా చూపించావు అనుకో. ఒకవేళ చూపించు, ఎలా చూపించాలి? క్యాబరీ డాన్సర్గా చూపించు, ఒక వ్యాంప్ క్యారెక్టర్లో చూపించు. బట్ హీరోయిన్లో ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే హీరో తెగ ఎంబడి పడిపోతున్నాడు అనుకో, నువ్వు ఎటువంటి విలువలు సెట్ చేస్తున్నావు? అదే కదా మరి. ప్రపంచం అంతా చూస్తున్నారు, నా ఒళ్ళని ప్రపంచానికి అంతా చూపించుకుంటారా అని చెప్పిన దాని ఎంబడ నువ్వు పోతున్నావు, హీరో ఎటువంటి దాన్ని ఎంబడ పడుతున్నాడు అంటే ఓకే, ఇది రెగ్యులరైజ్ నార్మలైజ్ చేసేద్దాం. రేపు మిగతా పిల్లలు కూడా అటువంటి వాళ్ళు ఎవరున్నా కనబడినా కూడా ఆహా అని చెప్పి తప్పులేదు, మనం ఇటువంటి వాళ్ళు ఎంబడ పడవచ్చు. వాళ్ళ ఇంటెన్షన్ నువ్వు అర్థం చేసుకోవాలి కదా. సో దే వాంట్ టు టేక్ సమ్ అడ్వాంటేజ్ అనే ఉద్దేశం ఉందనుకో వాళ్ళకి. ఓకే. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్. అటువంటి వాళ్ళ దూరికి వెళ్తే వాళ్ళు నీ బతుకు నాశనం అయిపోద్ది, నీతో పాటు 100 మంది ఎంబడబడతారు. నువ్వు సతకోట్లింగాలో ఓ బోర్లింగం, నువ్వు ఎక్కడ కనబడతావు? నీ జీవితం నీ టైం దాని చుట్టూ తిరిగి వేస్ట్ చేసుకోకు. నలుగురు నా చుట్టూ తిరగాలనే ఉద్దేశంతో వేసుకుందేమో. ఇటువంటి మెసేజ్ వెళ్ళింది అనుకో, పిల్లలు అడిగి తిరగకుండా వాడు చదువుకొని వాడు నేను పెద్ద ఇంజనీర్ అయ్యాను లేకపోతే పెద్ద సైంటిస్ట్ అయ్యాను, నా వెనకాల 10 మంది అమ్మాయిలు పడేట్టు ఉంటుంది. అలా చేసుకుంటా అనేది ఒక సందేశం. అలా కాకుండా ఇటువంటి సందేశం ఏంటి? సో నేను అనేది మీరు ఇటువంటి చూపించినా కూడా మందు కొడుతున్నాడా వాడిని విలన్గా చూపించండి, సిగరెట్ తాగుతున్నాడా వాడిని విలన్గా చూపించండి, డ్రగ్స్ చేస్తున్నాడా వాడిని విలన్గా చూపించండి. అప్పుడు నువ్వు కనీసం కింద కూడా వేయక్కర్లా. సిగరెట్ ఈజ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి వాడు ఎట్టకో చెడ్డవాడని చూపిస్తున్నావు కదా. అవును. సో సినిమాల్లో ఉన్నంత మాత్రాన నేను ఆ మధ్యకాలంలో, అప్పట్లో నాకు ఇంత వాయిస్ లేదమ్మా, 24 కేసెస్ ఏదో సినిమా వచ్చింది. రోడ్డు నిండా ముద్దులు పెట్టుకునే వాల్ పోస్టులు, చిన్నపిల్లలు తిరుగుతున్నారు రోడ్లో, విచ్ ఇస్ రాంగ్. అందరం ఫైట్ చేయాలి మనం దాని గురించి, చించి అవతల పడేది, దాని మీద పేడ కొట్టాలి, దాని మీద నిరసన చేయాలి. అంతెందుకమ్మా, ఇవాళ మీరు మాల్స్కి వెళ్ళండి, మాల్స్లో ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్నర్ వేర్ యాడ్ ఆడాళ్ళని మగాడు ఏమో చెడ్డీ వేసుకుని ఉంటాడు, ఆడాళ్ళు ఇన్నర్స్ వేసుకొని అట్లా. రీసెంట్గా టీవీలో చూసుకుంటే కాండమ్స్ యాడ్స్ కూడా ఇస్తున్నారు కదా. మంచి మాట. ఇప్పుడు ఆ యాడ్స్ ఇచ్చినంత మాత్రాన అది మాత్రమే చూపిస్తున్నారా, ఇంకా అది ఎలా వేసుకుంటారని చూపిస్తున్నారా? చూపించట్లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ ఇన్నర్ వేర్ యాడ్ ఇచ్చినప్పుడు అది ఎలా వేసుకుంటారో చూపించాల్సిన అవసరం ఏంటి? అవును కదా. మీకు అర్థమైంది నేను చెప్పే పాయింట్. మంచి పోలిక తీశారు మీరు. దాన్ని ఎలా చూపిస్తున్నారు? సరే యాడ్స్ ఇస్తున్నారు, అది ఎలా వేసుకుంటారు, తర్వాత దాన్ని వేసుకొని ఏం చేస్తారు అనేది ఎక్కడ చూపించరు. మరి అది వేసుకోవడం చూపించినప్పుడు ఇన్నర్ వేర్ యాడ్స్ అని మీరు వేసుకొని అలా బయట ఎందుకు పెడుతున్నారు? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అవును. జనాలకి అర్థమయ్యి అర్థం కానట్టుగా, ఆ వయసు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఆ తక్కువ వయసు ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా ఉండాలి. బట్టలు ఇప్పి అట్టా ఆడాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి, ఆడాలని మగాళ్ళైనా సరే చెడ్డీ వేసుకుని వాడిని పెడితే నాకైనా చిరాగ్గా ఉంటుంది కదా. ఒక మగాడిగా ఏంటిది ఇండీసెన్సీ అని ఎవరు ఫైట్ చేస్తున్నారు? ఓ 10 మంది రండి, వెళ్ళి రాళ్ళు వేసి కొడతాం దాని మీద. పిలిచారా మీరు ఎప్పుడైనా? అంటే మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, నేను నా వాయిస్ చెప్తానమ్మా, నేను పిలిస్తే ఎవడొస్తాడు? నేను మొన్న పోలీస్ స్టేషన్కి పోయించాను, 10 మంది అయినా వచ్చారా నా కోసం? వస్తే అప్పుడు ఏదైనా చేయొచ్చు. మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. ఇటువంటివి తప్పు అని ఫస్ట్ మనం చెప్తాం, వినాలి, గవర్నమెంట్ వాళ్ళు వినాలి. ఇట్లా అర్ధనగ్న ప్రదర్శనలు, రోడ్లు, ఇటువంటి యాడ్లు ఇవన్నీ కూడా ఇండీసెంట్. మీకు తెలుసా చెన్నైలో ఒకప్పుడు మొత్తం తీసేశారు, కట్అవుట్లు అనేవి ఉండకూడదు, దీనివల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి. కట్అవుట్ అనేది లేదు చెన్నైలో. సో మనమే పోరాడుకోవాలి. బట్ ఈ ప్రస్తుతం నేను చేస్తున్న పోరాటం ఇలా మీ ఛానల్స్ ద్వారా. ఓకే. మరి అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు అనసూయ గారు మీ పైన కేసు పెట్టడం జరిగింది కదా, అది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు? ఆల్రెడీ మిమ్మల్ని అరెస్ట్ చేశారా పోలీసులు? లేదమ్మా, ఎవరిని అరెస్టులు చేయరు దానికి సంబంధించి. ఇది ఏంటంటే 43 మంది మీద ఎంతమంది మీద పెట్టింది. దాంట్లో కొంతమంది బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డీప్ ఫిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అదే ఏవో కొంచెం బట్టలు వేసుకుంటే అవి కూడా మార్ఫింగ్ చేసి తీసేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇటువంటి ఎవరిని చేసి ఎవరిని పెట్టారేమో తెలియదు. సెక్షన్స్ చూస్తే అవన్నీ కూడా కనబడ్డాయి. కొన్ని మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కించపరిచినట్టుగా ఉన్నాయి. బట్ నా మీద జనరల్గా ఎందుకు ఇలాంటివి పెడతానంటే, నేను ఇటువంటి ఏమి చేయకపోయినా కూడా ఏదో రకంగా వీడు నోరు మూయించాలి. ఎందుకంటే వీడు వస్తే సాక్ష్యాలతో మాట్లాడతాడు. ఓకే. సో నేను అదే చెప్తున్నా, మీరు 4 బూతు కామెంట్లు పెట్టడం కన్నా సరైన పాయింట్, నిజము అడగాల్సిన టైప్లో అడిగితే అది గట్టిగా గుచ్చుకుంటుంది. నేను అదే అడిగా. ఏది సామాన్లు అన్నమాట మీకు అబ్జెక్షన్ అయితే, ఫలాలు అన్నమాట ఎగ్జాక్ట్. సామాన్ అనేది బూత్ కాదు, కానీ ఆ కంటెక్స్ట్లో అది బూత్. మీరు ఫలాలు అని వాడారు, అది ఆ కంటెక్స్ట్లో బూత్. దానికి దీనికి పెద్ద తేడా ఉంది.
ఆ రోజు సామాను ఇవాళ ఫలాలు, ఈవిడేమో సోకుపళ్ళు. వీళ్ళందరూ వచ్చి నీతులు చెప్తారు, మీరు అంతే డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయండి, మీరు సినిమాలో ఇటువంటివి యాక్సెప్ట్ చేయకండి. అదే కదా నేను స్టార్ట్ చేసింది. నేను వస్తే ఇలాంటివి అడిగితే రేపు వాళ్ళకి ఇప్పుడు ఇటువంటి పాటలు పాడకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇటువంటి బూత్ షోలు చేయకపోతే, లేకపోతే ఐటమ్ సాంగులు చేయకపోతే మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేము చేసుకోవాలి. లైమ్ లైట్లో ఉండడానికో లేకపోతే సూడో ఫెమినిజం, మగాడు కనబడితే వాడిని ఎక్కి తిక్కు చంపేద్దాం అనే ఇది ఉంటుంది చూసారా, అటువంటి యాటిట్యూడ్. అవి తప్ప ఏం కనబడట్లే అక్కడ. ఇలాగే మీరు రాజ్ తరుణ్ ఇష్యూలో కూడా ఫైట్ చేయడం జరిగింది కదా, ఎలాంటి న్యాయం వచ్చింది? రాజ్ తరుణ్ ఏమి అరెస్ట్ చేయలేదు కదా ఎవరు. కేసులు పెట్టారు, కేసులు పెట్టడం ఉంది, ఎవరైనా పెట్టచ్చు. పెట్టినంత మాత్రాన దాంట్లో అరెస్టులు లేకపోతే అలాంటివి ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడచ్చు. బట్ రాజ్ తరుణ్ ఈజ్ క్లియర్లీ అవుట్ ఆఫ్ దిస్. ఆయన ఇల్లు అమ్మేసుకున్నాడు, ఆయన మనని హ్యాపీగా ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, ఆయన బతుకుతున్నాడు. అయితే అనసూయ వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని మీరు అంటున్నారు, అంటే లేడీస్కి సపోర్టింగ్గా ఎవరు రాకూడదంటారా? ఎవరు నేను అన్నాను పెద్ద పెద్ద వ్యక్తులని, నేను ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. బట్ పెద్ద పెద్ద వ్యక్తులు కాదు, కానీ జేఏసీ అని ఒకటి వచ్చి ఒక పెద్ద ఇది పెట్టారు కదా, ఒక మీటింగ్ పెట్టారు. మరి ప్రస్తుతానికి ఆవిడకి కోసం వచ్చిన వాళ్ళందరూ లిస్ట్ చెప్తాను. నేను అన్నం కాదు, కనబడి ఎవరంటే మనకి నాగబాబు గారు వచ్చారు. మరి అనసూయ గారికి నాగబాబు గారికి ఉన్న సంబంధం మనకు తెలుసు. మళ్ళీ ఏదో అనుకున్నారు జబర్దస్త్లో, ఆవిడ బుద్ధి చోకులు వేయడం, ఆయన నవ్వడం, ఇవి మనం చూసాము. ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు, అన్వేష్. అవును, రీసెంట్గా అన్వేష్ ఎవరు, రోజు వేసీలతో తిరుగుతూ అవన్నీ వీడియోలు అప్లోడ్ చేసే మహానుభావుడు. తర్వాత ఇంకెవరు వచ్చారు, మంచు లక్ష్మి గారు వచ్చారు, చిన్మయ్ వచ్చారు. అంటే వీళ్ళు కొంతమంది ఐడియాలజీలో కలిశారు. వీళ్ళ ఐడియాలజీ ఏంటంటే, మంచు లక్ష్మి గారు ఒకసారి చెప్తారు, అమ్మాయిలు మీరు డేట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, 4 బిర్యానీలు తింటేనే కదా మీకు ఏది బాగుంటుందో తెలిసేది. సో ఇటువంటి ఇవి చెప్పుకుంటూ అటువంటి ఒకప్పుడు చెప్పారు. శివాజీని వచ్చి నీకు ఎంత ధైర్యం రా అమ్మాయిలని సరిగ్గా బట్టలు వేసుకోమని చెప్పడానికి, నువ్వెవరివి, ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళకి తెలుసు, నువ్వు ఎట్లా మాట్లాడతావు. ఇదే ఈవిడ కొన్నాళ్ళ క్రితం ఇంటర్వ్యూలో, ఈ మధ్య మన ఊళ్ళకపోతే ఆడవాళ్ళందరూ నైటీలు వేసుకొని తిరుగుతున్నారు, అబ్బే అది వాళ్ళ ఇష్టం. మరి నువ్వు అబ్బే అన్నప్పుడు నీకు ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు శివాజీకి ఒక ఒపీనియన్ ఉండకూడదా? సో ఆ రకంగా అంటే, అలాగే ఈ జేఏసీ మీటింగ్ పెట్టిన వాళ్ళల్లో ఈ సంజయ్ గారు కావచ్చు, ఇంకా మిగతా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, సంజయ్ గారు ఏకంగా బికినీ పోటీలు ఇవన్నీ కూడా ఉండకూడదు, మిస్ యూనివర్స్ కానీ అగ్నెస్ట్గా ధర్నాలు చేసిన ఆవిడ ఇవాళ పక్కన ఒక ఆవిడ కూర్చోబెట్టుకొని ఆవిడ చెప్తూ ఉంటుంది, బికినీలు మిస్ యూనివర్స్ పోటీలో లేగలే కదా కాబట్టి వీళ్ళంటే ఈవిడ పక్కనే కూర్చున్నట్టు. అంటే ఏం జరిగింది అక్కడ? ఏ విలువల కోసం అయితే నువ్వు పోరాడావో అది చెప్తారు చూడండి. ఒకప్పుడు కప్పుకోమంటే అదే చీర లాగితే ప్రాబ్లం అయింది, ఇప్పుడు చీర కట్టుకోమంటే ప్రాబ్లం అవుతుందని. అవును. కానీ ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న వీళ్ళు చేసే పనులు అంటే, ఒకప్పుడు నువ్వు దీనికి అగెనిస్ట్గా పోరాడి ఇవాళ బికినీని లీగలైజ్ చేయాలన్నట్టుగా మాట్లాడిన అమ్మాయికి పక్కన కూర్చొని వత్తాసు పలుకుతున్నావు అంటే ఏమనాలి? సో వీళ్ళు వెనకాల ఉండేది వీళ్ళే, ఇంకెవరు. జేఏసీ అంటే జై అనసూయ కమిటీ అన్నట్టుగా ఉంది అక్కడ. ఈ బట్టలు చీరల గొడవలు కాకుండా సొసైటీకి ఏమైనా ఉపయోగపడే అంశాల మీద పోరాటం చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు, దాని మీద మీరు ఏమంటారు? నేను పొలిటికల్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేవి ఆ టైం వచ్చినప్పుడు ఏదైనా సరే ఆ ఇష్యూలు మీరు అడిగితే నాకు చెప్తాను. మీరు ఇప్పుడు నాకు ఆ ఇష్యూ నా అంతటికి నేనుగా ఏ ఇష్యూలోకి నేను వెళ్ళిపోయి ఏదో అదే అంటున్నాను, నా యూట్యూబ్లోనూ నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చెప్పను. బట్ మీరు ఏది అడిగినా సరే అన్ని వార్తల గురించి మనం చర్చిస్తాం. ఎందుకు నేను చాలాసార్లు ఇండియా పాకిస్తాన్ విషయం వచ్చినప్పుడు కూడా చర్చిస్తాం. బట్ వైరల్ అవుతున్నాయి కొన్ని, ఇటువంటి విషయాల్లో వైరల్ అవుతున్నాం. ఏదో ఒక ముద్ర వేస్తారు కదా, మగజాత ఆణిముత్యాలు ఇట్లాంటివన్నీ వేసేసి ఇంకా ఒక మోసలోకి నెడతారు. బట్ నేను మగాళ్ళకే మగపక్షపాతం అట్లాంటివి ఏమీ లేదు నాకు. ఓకే. సో అందరూ ఈక్వల్. అసలు మగజాతి ఆడజాతి అనుకోవడం అంత అవివేకం ఇంకోట్లేదు. మీరు ఎక్కడైనా గమనించారా? కుక్కల్లో డాబర్మ్యాన్ జాతి ఉంటుంది, తర్వాత పమిరియన్ జాతి ఉంటుంది. మగజాతి కుక్కలు ఆడజాతి కుక్కలు అని ఎక్కడైనా విన్నారా మీరు? లేదు. జాతి అనేది జెండర్ కాదు, మన కర్మకు అలా చేసుకొని తెచ్చాం. బేసికలీ ఈ సూడో ఫెమినిస్టులు లేకపోతే వీళ్ళందరూ కూడా, మన కవులు కూడా, ఓయ్ బాబు నువ్వు మాత్రం అంతేనా, మగ జాతి మొత్తం అంతేనా, ఇటువంటి లైన్లు. ఇక్కడ ఏంటంటే ఎవడో ఒకటి చేసిన దానికి మగ జాతి మొత్తం అంతేనా అని చెప్పి కల్పిస్తున్నారు. అనసూయ మీ మీద అనవసరమైన కేసు పెట్టింది అనేది మీ అభిప్రాయం, మీరు కూడా ఆమె మీద కేసు పెట్టవచ్చు కదా? ఇక్కడ ఏంటంటే అమ్మా, కుక్కలకి ఎలా అయితే హక్కులు లేవో
వాడిని కుక్కల్ని చంపేసినా పర్లేదు, ఎవడు వచ్చేవాడెవడు? ఒక రేణుదేశాయ్ గారు తప్ప ఎవరు పెద్ద వచ్చి మాట్లాడారు? అమల గారు కూడా రాలేదు. ఇంకా నాకు అదే బాధ అనిపించింది. సరే, బట్ కుక్కలు చేస్తే ఎవరికి నష్టం? అలాగే మన సొసైటీలో మగాడిని బూతులు తిట్టినా, మగాడి మీద కేసులు పెట్టినా, మగాడిని చంపేసినా పట్టించుకునేవాడు ఎవ్వడు లేడు. అయితే ఇప్పుడు మగాడు అంటే కుక్క కన్నా కొంచెం బెటర్ సిచ్యువేషన్లో ఉన్నాడు. కుక్క అంత కుక్కే అంతే. ఎందుకంటే ఆడవాళ్ళు చాలామంది నువ్వు కుక్కరా అని చెప్పి అంది కదా ఆవిడ, హీరోయిన్ రమ్యనా ఆవిడ. మగాడిని మీరు పెద్ద కొట్టుడు కొట్టుకోండి, తిట్టుకోండి, పట్టించుకునేవాడు ఎవడు? అదే నేనే మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకోండి, మీరు వెళ్తే కేసు అయిపోద్ది. ఎందుకంటే మహిళలకి ప్రస్తుతం చట్టంలో ఉన్న ఫ్రీడమ్ అది. అంటే మొగుడు కొట్టాడు, తిట్టాడు, బూతులు తిట్టాడు, లేకపోతే ఏదో 4-5 జరగకపోయినా మీరు వెళ్ళి కేసు పెట్టచ్చు, సాక్షి అక్కర్లా. దానికి తోడు మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అనే ఒక కోణం ఉంది. దాంట్లో వెళ్ళి ఇదిగో నన్ను తిట్టేశాడు, అంటే చట్టాలను మేము మిస్యూజ్ చేస్తున్నాం అంటున్నారు. మీరు కాదమ్మా, అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో మీరు ఏదైతే మేము అని ఉన్నారు చూసారా, మేము అనడం మానేస్తే మనం అందరం హాయిగా ఉంటాం. మనము అనండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మేము అంటే నేను మీ ఆడాళ్ళందరినీ కలిపి అంటే మీరు అని ఇంక్లూడ్ అవ్వండి. ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళని అన్నప్పుడు మీరు మేము అన్న అనుకోండి, మీరు ఆ కేటగిరీలో ఉన్నారా లేదా మీరు ఆలోచించుకోవాలి. ఆ కేటగిరీలో మీరు ఉన్నారా? చేస్తున్నారా? మిస్యూజ్ చేస్తున్నారు? మీరు కూడా చేస్తున్నారా? లేదు. కాబట్టి మేము అని మీరు వాళ్ళని కలుపుకోకండి. మిస్యూజ్ ఎవరు చేస్తారంటే ఏదో ఒక అడ్వాంటేజ్ కోసం, ఇప్పుడు హనీ ట్రాప్ కోసం ఫేక్ రేపుల్ కేసులు పెట్టడం, భర్త దగ్గర నుంచి ఏదో సెటిల్మెంట్ లాక్కోవడం కోసం 498 కేసులు పెట్టడం, అలాగే అసలు ఏ రకమైన సంబంధం లేని వాడి మీద కేసు పెట్టాలనుకోండి, ఇప్పుడు నాలాగా, అప్పుడు మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ కేసులు పెడతారు. మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అని ఎక్కడన్నా గమనించారు? మీరు ఈక్వాలిటీ గురించి నమ్ముతారా? ఈక్వాలిటీ ఉండాలంటారు? మగకి ఆడ సమానం అంటారు కదా. మరి మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఉన్నప్పుడు మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ ఎందుకు లేదు? మీరు పోరాడరా? ఈక్వాలిటీ వద్దా మీకు అడ్వాంటేజ్గా ఉంటే, ఆడవాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటే మనం అక్కడ ఈక్వాలిటీ గురించి మాట్లాడాం. ఏదైతే లేదో దాని గురించి ఈక్వాలిటీ మాట్లాడతాం. మీకు మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఉంది కదా ఆడవాళ్ళందరికీ కూడా, మీకు కూడా ఇంక్లూడెడ్, మీరు కూడా పెట్టచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో మీకు ఏదో అబ్జెక్షన్ అయిపోయిందని చెప్పి మీరు వెళ్ళి పెట్టేసేయచ్చు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. కానీ పెట్టినంత మాత్రం ఏం కాదు. కానీ అట్లీస్ట్ కేసు పెట్టుకోవడానికి వెసులుబాటు. ఇప్పుడు నేను వెళ్ళి పెట్టాలనుకోండి, అవును అనసూయ మాటలు కూడా నేను హర్ట్ అయ్యాను, ఒక మగాడిగా నేను చాలా హర్ట్ అయ్యాను అని చెప్పి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తుంది, మగాళ్ళందరూ ఇంతే, నేను కావాలంటే రాసిస్తా, వాడు పెత్తనం కోసం చేయిస్తాడు, వాడిదే తప్పు అని చెప్పి క్లియర్ కట్గా మగ జాతిని మొత్తం తప్పు తప్పు అని చెప్పి చెప్తాను. ఇలా చెప్పే వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా, మగాళ్ళందరూ కుక్కలు, మగాళ్ళందరూ వెధవలు ఇట్లా చెప్పే వాళ్ళందరికీ, మీ పుట్టుకుని మీరే అపహాస్యం చేసుకుంటారు. అంటే మీరు ఎవరికి పుట్టారు? మగాళ్ళకే కదా, నాన్నకే కదా, మీ నాన్నను కూడా మీరు అన్నట్టే కదా. సో అదే ఆలోచించుకోమని చెప్తా. ఎవరన్నా ఇట్లాంటివి మాట్లాడితే తప్పు, మగాలేదు ఆడలేదు, మంచికి చెడుకి కులం, గోత్రం, మతం, జెండర్ లేదు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దట్స్ ఇట్. ఆడ మగ లేదు. ఎంత దరిద్ర పని చేసినా ఆడది కాబట్టి మేము వెనకేసుకొస్తామంటే మీరే అబాస్పాలు అవుతారు. అయితే ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకి మీరు కట్టుబడి ఉంటారా, లేదంటే మాట మార్చేసి శివాజీ గారి లాగా సారీ చెప్తారా? నేను అదే చెప్పా, వెళ్ళి పోలీస్ స్టేషన్లో నేను చేసిన తప్పేంటి, నా మీద ఎందుకు పెట్టారు అంటే, ఎఫ్ఐఆర్ మరి లేడీస్ కదా పెడితే తీసుకోవాలి, ఇదిగోండి ఆవిడ మీ మీద పెట్టిన కంప్లైంట్ అని ఏదో 2 డిబేట్స్లో ఇట్లా యాంకర్తో మాట్లాడుతున్నప్పుడు 2 డిబేట్స్కి సంబంధించిన వెబ్ లింకులు పెట్టారు. ఏముందని చూసిన తర్వాత, సార్ మీకేంటి దీంట్లో తప్పుగా అనిపించింది, మనం ఎక్కడ బూతులు మాట్లాడలేదు, ఏం చేయలేదు. సో ఆవిడని అడిగి స్టేట్మెంట్ తీసుకుంటే ఆవిడకి ఏం అభ్యంతరకరంగా అనిపించిందో తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఓకే. సో నేను అక్కడే చెప్పాను, సార్ తగ్గేదేలే, నేను అన్న ప్రతి మాట మీద నేను నిలబడతాను అని చెప్పాను. అయితే మీరు మాట్లాడిన ప్రతిసారి పద్ధతిగా ఉండండి, బట్టలు నిండుగా వేసుకోండి అని చెప్తున్నారు. మరి అలా ఉన్నప్పటికీ ఇందాక మీరు చెప్పారు కదా సొసైటీలో అంటే నిండుగా బట్టలు వేసుకోవాలనేది, బిగ్నీలు ఇలాంటివి వేసుకోవడం వల్లే కదా ప్రాబ్లం అవుతుందని, అంటే సొసైటీకి ఏమి ఇస్తున్నారని అన్నారు కదా. పద్ధతి ఓకే, నిండుగా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అలా అలా ఉంటే ఉమెన్ సేఫ్ గా ఉంటుందా అంటున్నా ఈ రోజులలో. అమ్మా ఉమెన్ సేఫ్టీ గురించి కాదమ్మా అసలు ఈ పాయింట్, నా పాయింట్ అసలు ఉమెన్ సేఫ్గా ఉంటుందా లేదా అనేది మీరు చూసుకోండి. మీ సేఫ్టీ మీ ఇష్టం, మీరు ఎట్లాంటి బట్టలైనా వేసుకోండి, మీ సేఫ్టీ మీరు చూసుకోండి. నాకు ఎక్కడ ఇబ్బంది అంటే అది చూడడమే అసహ్యంగా ఉంది నాకు మీ సేఫ్టీ గురించి నాకు అసలు ప్రాబ్లమే లే, మీరు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. నా నెక్స్ట్ జనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అలా వేసుకున్న మీరు మీ బట్టలకు రెస్పాన్సిబుల్. మీ మీద ఏ దాడి జరిగినా లేకపోతే ఏం జరిగినా
దానికి మీకు అన్నీ తెలుసుకునే వెళ్తున్నారు. ఇవాళ ఎప్పట్లో మీరేం చిన్నపిల్ల కాదు. నేను మీకు అమ్మ ఇదమ్మా అని చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మీ గురించి అస్సలు బాధ లేదు. ఇటువంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళ గురించి అస్సలు బాధ లేదు. మీ ఇష్టం. ఎవ్వరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పెద్దవాళ్ళు, ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ వాట్ ఎవర్. నా బాధ మీ వల్ల వేరే వాళ్ళు ఇన్ఫెక్ట్ కాకూడదు. అయితే దేశంలో చాలా రేప్స్ జరుగుతున్నాయి, దానిపైన ఎందుకు మీరు మాట్లాడట్లేరు? అంటే నెక్స్ట్ జనరేషన్కి అది కూడా మనం చెప్పాలి కదా, ఇలాంటివి చేయకూడదు అని చెప్పి. దానిపైన ఎందుకు మాట్లాడట్లేరు? ఓన్లీ బట్టల మీద ఎందుకు మాట్లాడుతున్నారు అనేది నా పాయింట్. ఇప్పుడు దేశంలో రేపులే కాదు, మర్డర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఇంకా చాలా వీటన్నిటి గురించి మీరు స్పందిస్తున్నారా? మీరు అడగండి, నేను స్పందిస్తా. మీరు అడగట్లా, మీరు అడగండి. మీరు కరెంట్ అఫైర్స్ పైన స్పందిస్తారు కదా, మీరు దేశంలో ఇప్పుడు చాలా కాదమ్మా, జరుగుతున్నాయి. నేను ఇలాగే నేను ఎక్కడైనా సరే నేను సొంతంగా ఛానల్ పెట్టుకుని నేను ఎప్పుడు ఏ మాట మాట్లాడను. నేను ఇట్లా మీ డిబేట్కి వచ్చినప్పుడు మీరు ఏం అడుగుతారో దానికి నేను స్పందిస్తా. ఓకే, మీరు ఏదైనా అడగండి, నేను స్పందిస్తా. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా మీకు ఏదైనా మీ దృష్టికి వచ్చిన ఒక రేప్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందని అడగండి, నేను చెప్తా. మీకు బోల్డ్ ఉన్న ఇష్యూలు మీరు అడగండి. అడగకుండా మీరు స్పందించలేదంటే నేనేమి అదే పనిగా రోడ్లో ప్లకార్డులు పట్టుకొని వెళ్ళి నేనేం చేయను. బట్ దాన్ని ఐ బిలీవ్ ఇన్ ఒక మీలాంటి ఛానల్లో చెప్తే 1,00,000 మందికి రీచ్ అవుతుంది. సో మీరు అడగలేదు, అది మీ తప్పు, నా తప్పు కాదు. అంతే. మీరు అడగండి, పలానా చోట ఇది జరిగింది, దీని మీద మీ స్పందన ఏంటని అడగండి, నేను చెప్తా. అంటే ఈ బట్టల విషయంలో మీ ఇంట్లో వాళ్ళని కూడా ఇలాగే రిస్ట్రిక్ట్ చేస్తారా మీరు? నేను ఖచ్చితంగా చెప్తానమ్మా. డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు షర్ట్ వేసుకుంటావా, ప్యాంట్ వేసుకుంటావా, చీర కట్టుకుంటావా, ఫ్రాక్ వేసుకుంటావా, వాట్ ఎవర్ యూ డూ ఈజ్ డీసెన్సీ అనేది ఇంపార్టెంట్. నా కూతురునో లేకపోతే నా చెల్లెలనో బయటవాడు అగౌరవంగా చూస్తాడు అనిపిస్తే అది బయటవాడు కాదు, నాకే అసహ్యంగా అనిపిస్తుంది అనుకో, నా ముందు అటెండ్ వేసుకున్నా నేను తిడతాను. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. జబర్దస్త్ కదా ఏమంటారు, బిగ్ బాస్ చూసారా లాస్ట్ సీజన్? చూసాను. దాంట్లో ఇమాన్యుల్ అని ఒక అతను ఉన్నాడు, మీరు చూసారా? గుర్తుందా? అమ్మాయి పేరు తనూజ ఇమాన్యుల్. వీళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే ఈ వాష్రూమ్ ఏరియా దగ్గర ఇతను టవల్ కట్టుకొని ఉంటాడు, ఈ అమ్మాయి పక్కన ఎక్కడ ఉంటుంది, అక్కడే ఇతను చెడ్డీ మార్చుకుంటూ ఉంటాడు. టవల్ కట్టుకొని జనరల్గా చెడ్డీ తీసేసి వేరేది వేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ అమ్మాయి చూస్తుంది, బుద్ధి లేదా నీకు, డీసెన్సీ లేదా, ఇక్కడ ఏంటి ఇది అని చెప్పి తిడుతుంది. అవును. దీని అర్థం ఏంటి? ఈ అమ్మాయి ఆ అబ్బాయికి అలా ఎందుకు చెప్పింది అంటారు? ఆ అబ్బాయి మీద ఎవరైనా అత్యాచారాలు చేస్తారు అమ్మాయిలు? లేదు. మరి ఎందుకు చెప్పింది? అబ్బాయి సేఫ్టీ గురించి చెప్పిందా? లేదు. డీసెన్సీ కదా అది, మినిమం. అదే ఇప్పుడు మీకు అర్థమైందా? మేము సేఫ్టీ గురించి మాట్లాడిన అదే చెప్తున్నా. మీ సేఫ్టీ మీకే తెలుసు, నాకన్నా. డీసెన్సీ మెయింటైన్ చేయండి అంటున్నాను. అంతే. ఓకే, ఇది ఎవరికైనా మనం చెప్పుకోవాలమ్మా. కాకపోతే ఏంటంటే నా పిల్లలకి చెప్పడానికి కూడా, అంటే చిన్నప్పటి నుంచి మనం అలా పెంచాలి. బట్ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి తండ్రిగా చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ తల్లి కొంతవరకు చెప్పగలదు. కానీ ఈ తల్లిదండ్రి కూడా ఏం కోరుకుంటారంటే వీళ్ళు తెలుసుకోవాలి, సమాజం పోకడ ఎలా ఉంది తెలుసుకోవాలి. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇలా చేసింది కదా, నేను కూడా ఇటువంటి బట్టలు వేసుకుంటా అనేది కాదమ్మా. అటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఎటువంటి దరిద్రం పట్టింది ఇవాళ. ఇప్పుడు కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ వాటి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా పబ్లిక్ ఇది చేస్తున్నారు. మగాళ్ళు కాదు, ఆఖరికి ఆడవాళ్ళే అంత తిడుతున్నారు. నువ్వు ఈ ఎపిసోడ్ చూస్తే నీకు అర్థమవుతుంది ఇటువంటి బట్టలు వేసుకున్న వాళ్ళని ఇవాళ సమాజం ఎలా ట్రీట్ చేస్తుందో. కాబట్టి నువ్వు ఇదవుతుంది అని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా ఇటువంటి మన డిబేట్ల ద్వారా లేకపోతే ఏదైనా సరే టీవీ ఛానల్లో చూసి పిల్లలు తెలుసుకోవాలనేది కోరుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళైనా సరే అమ్మాయినా సరే కొంతవరకు చెప్పగలదు. బట్ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, హాస్టల్స్ అని చెప్పి ఎక్కడెక్కడో చదువుకోవడానికి వెళ్తుంటారు. వాళ్ళకి చెప్పేది ఎవరు? వాళ్ళకి ఎవరు కళ్యాణం వేయలేరు. బట్ వాళ్ళకి ఈ మీడియానే. ఓకే, సినిమా వాళ్ళకంటే డబ్బులు కావాలి, మీడియాకి ఏం కావాలి? ఎస్పెషల్లీ ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక మంచి సమాజం కోసం పనిచేసే మీడియా ఎప్పుడు కూడా మంచి విలువలే చెప్పాలి మనం. దట్ డజంట్ మీన్ మీకేదో జరుగుతుంది బయటికి ఇట్లా వేసుకుని వెళ్తే ఎవడో మీ మీద పడతాడనేది కాదు. అరే సిగ్గు అనేది మీకు ఉండాలి కదా. ఇప్పుడు ఇమాన్యుయల్ నీకు సిగ్గు ఉండాలి కదా అని చెప్పింది కదా తనుజ. బేసిక్స్ యాడమ్ అండ్ ఈవ్ పుట్టినప్పుడు మనిషికి ఫస్ట్ వచ్చింది ఏంటమ్మా? సిగ్గు. వాళ్ళు సిగ్గుతోనే కప్పుకున్నారు కదా బట్టలు. ఆ సిగ్గు అనేది ఏంటి? అగో ఈ యాడమ్ గాడు వచ్చి నన్ను అత్యాచారం చేస్తాడు ఆవిడ కప్పుకుందా, లేకపోతే ఈవిడ వచ్చి ఈయన అత్యాచారం చేస్తే నేను కప్పుకున్నాడా? సింపుల్ పాయింట్. సిగ్గు అనేది బేసిక్. మనిషికి సిగ్గు కప్పుకోవడం అనేది ఇంపార్టెంట్. అది తీసేయడం వల్ల నాకు ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పి నువ్వు చేస్తున్నట్టే దట్ ఇస్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్. ఫైనల్గా మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనసూయ, చిన్మయ్తో పాటు మీకెంతమంది శత్రువులు ఉన్నారంటే? నాకు ఎవరు శత్రువులు లేరమ్మా. వాళ్ళు నన్ను శత్రువులుగా అనుకుంటే వాళ్ళ కర్మ అది. బట్ ఖచ్చితంగా నా శత్రువు ఏంటంటే సమాజంలో ఉన్న చెడు.
దాన్ని ఇలా నా డిబేట్ల ద్వారా లేదైనా సరే నా జనాల్లో ఒక మంచి విలువలు నింపడం ద్వారా దాన్ని ఖచ్చితంగా పారద్రోలాలని నా ఉద్దేశం. తప్పకుండా. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. యాంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.